ఫ్రెండ్స్, ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రం నారాయణపేట డిస్ట్రిక్ట్ కృష్ణా మండలంలో ఉన్న గుడెబెల్లూరు క్షేత్రంలో వెలిసినటువంటి సద్గురు శ్రీ లింగ వన్నయ్య తాత గారి మఠాన్ని సందర్శిద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ మఠం తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రవహించే కృష్ణానది నుండి సుమారు 6 కిలోమీటర్ దూరంలో గుడెబెల్లూరు గ్రామం నుండి ముడుమాల్కి వెళ్లే రహదారిలో మాకు కనిపిస్తుంది. ఇక్కడ సువిశాలమైన ప్రాంగణం, బృహదాకారంగా కనిపించే పచ్చటి చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడికి వచ్చే భక్తులను ముక్తులను చేస్తాయి. సరిసుమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మఠం చూడడానికి చాలా చిన్నదిగా నిరాడంబరంగా కనిపించినా ఇక్కడ గురువుగారి మహిమలు మాత్రం చాలా గొప్పవి. ఇప్పటికీ ఎన్నో మహిమలు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ మఠానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వన్నయ్య తాత వారు మూలతః కర్ణాటక రాష్ట్రంలో ఉన్న జేర్కల్ అనే గ్రామం నుండి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఎందరినో తమ శిష్యులుగా చేసుకొని వారికి సద్బుద్ధిని, సన్మార్గాన్ని, ఆధ్యాత్మికతని, జ్ఞానాన్ని బోధించేవారని ఇక్కడ చెప్తారు. వన్నయ్య తాత వారు 12 సంవత్సరాల పాటు అన్నం నీళ్లు తీసుకోకుండా ఘోరమైన తపస్సు చేసి అతీతమైన శక్తులు సంపాదించుకున్న మహాన్ తపస్విలు. వారు ఏమి చెప్తే అది నిజమై జరిగేది. అంతటి మహాన్ వాక్సిద్ధి పురుషులు వన్నయ్య తాత వారు. వన్నయ్య తాత వారిని పూర్వం ఈరప్ప తాత అని పిలిచేవారట. ఒకసారి తమ శిష్యుని పేదరికాన్ని చూడలేక ఒక పిడికిడి మట్టిని తీసుకుని బంగారం చేసి అనుగ్రహించారట. అప్పటి నుండి వారికి వన్నయ్య తాత అనే పేరు వచ్చిందని ఇక్కడ ప్రజలు చెప్తారు. ఒకసారి వన్నయ్య తాత గారు తమ గురువుగారిని కలవడానికి పొంగి పారుతున్న నదిలో తమ గొంగడిని వేసి దానిపై కూర్చుని నది దాటి వెళ్ళారట. అప్పుడు వారి గురువుగారు, వన్నయ్య, నది పొంగి పారుతుంది కదా, నీవు ఎలా వచ్చావు అని అడిగితే, నాకు తెలియదు గురువుగారు, మీ ధ్యానం చేసుకుంటూ వచ్చానని చెప్పారట. అంతటి మహిమావంతులు, సిద్ధి పురుషులు మన వన్నయ్య తాతవారని ఇక్కడ ప్రజలు చెప్తారు. పూర్వం పిల్లలు లేరు అనే బాధతో ఉన్న గుడెబెల్లూరు గ్రామ పెద్దలైన మాలి పటేల్ గారికి సంతాన భాగ్యాన్ని స్వామివారు అనుగ్రహించారట. అందుకు ఫలితంగా వారు తమ పొలంలో కొంత భూమిని మఠం నిర్మాణానికి దారంగా ఇచ్చారని ఇక్కడ ప్రజలు చెప్తారు. అప్పటి నుండి వన్నయ్య తాత వారు మరియు మాలి పటేల్ గారి వంశస్థులు ఒక గురు శిష్యుల్లాగా నడుచుకున్నారని, ఇప్పటికీ మఠం కార్యకలాపాలు, ఉత్సవాలు వారి ఉస్తువారిలోనే జరుగుతుంటావని ఇక్కడ ప్రజలు చెప్తారు. వన్నయ్య తాత వారు తరచూ ఇక్కడ ప్రజలను భయభ్రాంతులను చేసి పీడిస్తూ వస్తున్న ఎలుగుబంటి రూపంలో ఉన్న దుష్ట శక్తిని పట్టుకొని 3 రోజుల పాటు పోరాడి దాన్ని సంహరించారట. దానికి ప్రతీకంగా ధ్యాన సమయంలో ఆసనంగా దాని చర్మాన్ని వేసుకునేవారని ఇక్కడ ప్రజలు చెప్తారు. ఈ మఠానికి భూత, ప్రేత, పిశాచుల నుండి బాధపడేవారు వచ్చి ఇక్కడ గరుడ స్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గురువుగారి దర్శనం చేసుకుని రాత్రి ఇక్కడే బస చేస్తే తప్పకుండా దాని నుండి విముక్తి చెందుతారని ఇక్కడ ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది. ఫ్రెండ్స్, ఈ మఠంలో దసరా, ఉగాది, సంక్రాంతి, శివరాత్రి, బసవ జయంతి లాంటి శుభదినాల్లో విశేష పూజలు మరియు భజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా సంక్రాంతి శుభపర్వ దినాన్ని పురస్కరించుకొని సద్గురు లింగ వన్నయ్య తాత గారి జాతర మహోత్సవాన్ని 3 రోజుల పాటు ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా వన్నయ్య తాత గారి మఠాన్ని మరియు వారి మహత్యాన్ని కూడా సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నాన్ని మీ ముందు చేశాను. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మరొకండి అని చెప్తూ అందరికీ నమస్కారం.